వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగరాజ్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ నుంచి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ని చర్చించుకుంటూ ఉన్నాం. గత క్లాస్లో ఎల్సీఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన కాన్సెప్ట్ మనము డిస్కస్ చేశాం. సో ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ సాధారణంగా మనము కనుక్కున్న సంఖ్యలకి, అంటే ఇవ్వబడిన సంఖ్యలకి మనము కాసాగు ఎలా కనుక్కుంటాం, గాసాబా ఎలా కనుక్కుంటాం అన్నది చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో భిన్నాలకు సంబంధించి కాసాగుని ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. భిన్నాల కాసాగు అంటారు దీన్ని. భిన్నం అంటే ఏముంటుందండి? భిన్నం అనగా ఏ బై బి రూపంలో ఉంటుంది. మనం ఏని లవం అంటాం, న్యూమరేటర్. బిని హారము అని అంటాం, డినామినేటర్. బిని ఏమంటాం? హారం అంటాం. అంటే భిన్నంలో రెండు పదాలు ఉంటాయి, ఒకటి లవం, రెండవది హారం. లవానికి సంబంధించి మనము, హారానికి సంబంధించి రెండు కాన్సెప్ట్లు ఇక్కడ అప్లై చేయడం జరుగుద్ది. సో మనం భిన్నాలకు సంబంధించి కాసాగు చేయాల్సి వచ్చినప్పుడు భిన్నాల్లో ఉన్న లవాల్ని తీసుకొని లవాల యొక్క కాసాగు చేయాలి. ఓకే అండి. కాసాగు లవాలకు చేసి వాటి హారాలు ఏవైతే ఉంటాయో హారాలకి గాసాబా చేయాలి. హారాలకి గాసాబా చేస్తాం. అంటే ద ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3,5 అనే ఒక భిన్నం ఉంది, 5/6 అనే ఒక భిన్నం ఉంది, 7/8 అనే మరొక భిన్నం ఉంది. ఓకే, ఈ విధంగా 3 భిన్నాలు ఉన్నాయనుకోండి. దీని యొక్క కాసాగు కావాలంటే మనం ఏం చేయాలి? ఈ భిన్నాల యొక్క కాసాగు కావాలి. ఏం చేస్తామంటే ఇవ్వబడిన 3 సంఖ్యల యొక్క లవాల్ని తీసుకుంటాం. 3, 5, 7ల కాసాగు బై 5, 6, 8ల గాసాబా. 5, 6, 8ల గాసాబా రాస్తాం. మీకు ఇందాకే ఒక టెక్నిక్ కూడా చెప్పాం. ఏమని చెప్పాము? కాసాగు కనుక్కునే సందర్భంలో ప్రధాన సంఖ్యలు కనుక ఉంటే వాటి లబ్ధాలు లేకపోతే వాటి యొక్క మల్టిప్లికేషన్ దాని యొక్క కాసాగు అవుతుంది. కాబట్టి 3, 5, 7ల యొక్క కాసాగు ఏమవుతుందంటే 7×5 35, 35 105, దాని యొక్క కాసాగు 105. రైట్ అండి. మరి గాసాబాకు వచ్చేసరికి 5, 6, 8 ఇవ్వబడిన సంఖ్యల్లో కనుక ఒక ప్రధాన సంఖ్య ఉండి దాని యొక్క లబ్ధాలు కనుక లేకపోతే, ఒక్క ప్రధాన సంఖ్య ఉన్నా సరే గాసాబా కనుక్కునే ప్రక్రియలో ఆ మొత్తం సంఖ్యల యొక్క గాసాబా ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 105/1. అంటే 105 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. అంటే భిన్నాల యొక్క కాసాగు. భిన్నం రావాల్సిన అవసరం ఏమీ లేదు, సాధారణంగా ఒక సంఖ్య కూడా రావచ్చు, 105. రైట్. నెక్స్ట్ భిన్నాల యొక్క గాసాబా కనుక మనం రాస్తే, సో భిన్నాల యొక్క గాసాబా కోసం ఏం చేస్తామంటే లవాల గాసాబా అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్, హారాల యొక్క కాసాగు. చూడండి, రివర్స్ చేస్తున్నాం. హారాల యొక్క కాసాగు. మనకు భిన్నాలకు సంబంధించి గాసాబా రావాలి. సో గాసాబాని లవాలకు చేస్తాం, కాసాగుని హారాలకు చేస్తాం. లవాల యొక్క గాసాబా బై హారాల యొక్క గాసాబా. సో లవాలు ఏమున్నా ఇవ్వబడిన దాంట్లో 3, 5, 7, 3, 5, 7ల గాసాబా గరిష్ట సామాన్య భాజకం బై 5, 6, 8ల కాసాగు. 5, 6, 8ల కాసాగు. ఓకే రైట్. లెట్స్ రైట్. సో 3, 5, 7ల గాసాబా ఇవన్నీ ప్రధాన సంఖ్యలే. ప్రధాన సంఖ్యల యొక్క గాసాబా ఎల్లప్పుడూ కూడా 1 అవుతుంది, 1. 5, 6, 8లో 5, 6, 8 యొక్క కాసాగు ఏమవుతుంది అని అంటే 2 చే క్యాన్సిల్ అవుతాయి, 5 అవ్వదు, మిగతా 2 అవుతాయి. 2 ముళ్ళ 2 నాళ్ళ. 5, 3, 4లు మళ్ళీ దేంతో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి సింపుల్గా 2 5ల 10, 10 ముళ్ళ 30, 30 నాళ్ళ 120. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 5, 6, 8? 120. కాబట్టి 3/5, 5/6, 7/8 యొక్క గాసాబా 1/120. 3/5, 5/6, 7/8ల యొక్క కాసాగు 105. ఈ విధంగా భిన్నాలకు సంబంధించిన కాసాగుని మనం చేస్తాం. అదేవిధంగా డెసిమల్ అంటే దశాంశ భిన్నాలు ఏంటంటే అవి
దశాంశ భిన్నాల కాసాగు. దశాంశం అంటే ఏంది? పాయింట్స్తో ఉంటాయి కదా, అలాంటి సంఖ్యలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0.3, 0.06, 0.009, 0.3, 0.06, 0.009 అనే 3 దశాంశ సంఖ్యలు ఉన్నాయి. 3 దశాంశ సంఖ్యల యొక్క కాసాగు కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కుంటాం కాసాగు అని అంటే, ఇవ్వబడిన సంఖ్యల్లో దశాంశ స్థానాలని సమాన స్థానాలకి సరిచేస్తాం. సమాన స్థానాలకి సరిచేస్తాం. ఏంటి సమాన స్థానాలకు సరిచేయడం అంటే, 0.3లో పాయింట్ తర్వాత ఒకే ఒక సంఖ్య ఉంది, పాయింట్ తర్వాత 2 అంకెలు మాత్రమే ఉన్నాయి, పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి. అంటే గరిష్టంగా ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ మూడో సంఖ్యలో గరిష్టంగా 3 అంకెలు ఉన్నాయి. అంటే ఒక దశాంశ భిన్నాన్ని లేదంటే ఒక దశాంశ సంఖ్యని గరిష్ట దశాంశ అంకెలు గల స్థానానికి కుదిస్తాము లేదంటే సరిచేస్తాము. 0.3 పక్కన 2 సున్నాలు పెడతాం. దీని వాల్యూ ఏమీ మారదు. దశాంశ సంఖ్యలో చివరిలో జీరోలు పెడితే దాని వాల్యూ ఏమీ మారదు. సో దీన్ని కూడా 3 అంకెల సంఖ్యకి సరిచేసాం. 0.06 ఇంకో సున్నా పెడితే దీన్ని కూడా 3 అంకెల సంఖ్యకి సరిచేస్తాం. 0.09 దీన్ని 3 అంకెల సంఖ్యకి సరిచేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని స్థానానికే మిగతా వాటిని సరిచేసాం కాబట్టి. అంటే మొదటగా చేయాల్సింది దశాంశ స్థానాలని అన్నింటికీ ఒకే దశాంశ స్థానం ఉండే విధంగా సరిచేయడం. చేసిన తర్వాత ఏం చేయాలంటే అత్యంత కీలకమైంది, దశాంశాన్ని తీసేసి ఆ సంఖ్యని చదువుతాం. ఇక్కడ పాయింట్ తీసేస్తే 0300 అంటే 300. ఓకే, పాయింట్ తీసేస్తే 0060 అంటే దీని యొక్క విలువ 60. పాయింట్ తీసేస్తే 0009 అంటే దీని యొక్క విలువ 9. 300,60,9. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కాసాగు కనుక్కుంటా. సో 369 యొక్క కాసాగు ఏమవుతుంది? కాసాగు కనుక్కునేటప్పుడు ఒక సంఖ్య యొక్క గుణిజము కనుక ఉంటే ఆ సంఖ్యను తొలగిస్తాము. కేవలం 9,300కు మాత్రమే ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. అదే 3 అంకెల యొక్క ఎల్సిఎం అవుతుంది. 3 ముళ్ళ 9, 300ల ఏమవుతుందండి? మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి అవ్వవు. సో 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 300. సో 3 ముళ్ళ 9, 900, 900. ఓకే అండి. సో 900. సో 900 ఎల్సిఎం. వీటి యొక్క ఎల్సిఎము, వీటి యొక్క ఎల్సిఎం అంటే దశాంశ స్థానాలని తొలగించిన తర్వాత ఎల్సిఎం. మనకు కావాల్సింది దశాంశ భిన్నాలకి, మనకు కావాల్సిన దశాంశ స్థానాలు ఉన్నప్పుడు. నువ్వు దశాంశ స్థానాన్ని ఎన్ని నెంబర్లకు తొలగించావు? 1 2 3 1 2 3 1 2 3 అంటే ఎన్ని సంఖ్యల తర్వాత దశాంశాన్ని తొలగించావో మళ్ళీ అన్ని సంఖ్యల తర్వాత ఆ దశాంశ స్థానాన్ని పాయింట్ని ఇంక్లూడ్ చేస్తాం. సో 1 2 3 తర్వాత మనం పాయింట్ పెడతాం 0.900. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 వాజ్ గివెన్ నెంబర్స్ ఆఫ్ ఎల్సిఎం. సో 0.9 అనేది ఇవ్వబడిన సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది. ద సేమ్ ప్రాసెస్ ఫర్ ద గాసాబా ఆల్సో. దశాంశాల కాసాగు అయిపోయింది కదండి, గాసాబా. సేమ్ ప్రాసెస్. ఏంటి సేమ్ ప్రాసెస్? సో సమానమైన దశాంశ స్థానాలకి మిగతా సంఖ్యలు సవరించి దశాంశ పాయింట్ని తొలగించి ఆ సంఖ్యల యొక్క విలువను రాస్తాం. 360,9 రాసి సో వీటి యొక్క గాసాబా కనుక్కుంటాం. గాసాబా కనుక్కునేటప్పుడు వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? సో ఇందాక ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఒక సంఖ్య యొక్క గుణిజం కనుక ఉంటే 65లో 300 ఉంది కాబట్టి 60ని తొలగించాం. గాసాబాలో రివర్స్ అవుద్ది. ఒక సంఖ్య యొక్క గుణిజం కనుక ఉంటే, సంఖ్య యొక్క గుణిజం 300 ఉంటే ఈసారి గుణిజాన్ని తొలగిస్తాము. అంటే గాసాబా కనుక్కునేటప్పుడు సంఖ్య యొక్క గుణిజం ఉంటే గుణిజాన్ని తొలగించి మిగతా వాటి గాసాబా కనుక్కుంటాం. కాసాగు కనుక్కునేటప్పుడు సంఖ్య యొక్క గుణిజం ఉంటే సంఖ్యను తొలగించి మిగతా వాటి యొక్క కాసాగు కనుక్కుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో 60,9 యొక్క గాసాబా. సో 9,60 రెండు దేంతో కామన్గా క్యాన్సిల్ అవుతాయి? 3 చేత. 3 ముళ్ళ 3 20ల. 3,20 ఉమ్మడిగా క్యాన్సిల్ అవ్వవు కాబట్టి వాటిని తొలగించి గాసాబాగా ఏం రాస్తాం? 3 రాస్తాం. గాసాబా 3. సో ఎప్పుడు గాసాబా 3 డెసిమల్ స్థానాల్లో
డెసిమల్ స్థానాన్ని తొలగించిన తర్వాత 3. కాబట్టి ఒక స్థానము 3, రెండో స్థానము 0, మూడో స్థానము 0, పాయింట్ ఇక్కడ పెడతాం. అంటే పాయింట్ ఎక్కడైతే పెట్టాలో అటువైపు జీరోలు రాసుకుంటూ వస్తాం. కాబట్టి వాట్ ఈస్ ద గాసాబా? 0.003 అనేది ఇవ్వబడిన సంఖ్యల యొక్క గాసాబా అవుతుంది. రైట్, ఇది దశాంశ భిన్నాల యొక్క కాసాగు మరియు గాసాబా. ఇంత గతంలో భిన్నాల యొక్క కాసాగు మరియు గాసాబాని తెలుసుకున్నాం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుందో చర్చిద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 square into 3 cube into 5 power 5, 2 cube into 3 square into 5 square into 7 and 2 power 4 into 3 power 4 into 5 into 7 square into 11. ఓకే, హెచ్సిఎఫ్కి సంబంధించి మనకి 3 సంఖ్యలు ఇవ్వడం జరిగింది. ఏం కనుక్కోమంటున్నాడు? హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. మొదటి దాంట్లో ఇవ్వబడింది 2 square into 3 cube into 5 power 5. ఇది మొదటి సంఖ్య. రెండవ సంఖ్య 2 cube into 3 square into 5 square into 7. ఇది రెండవ సంఖ్య. మూడవ సంఖ్య 2 power 4 into 3 power 4 into 5 into 7 square into 11. ఈ విధంగా 3 సంఖ్యలు ఉన్నాయి. మీకేం చెప్పా? హెచ్సిఎఫ్ అంటే ఆ ఇవ్వబడిన 3 ప్రధాన కారణాంకాల లబ్ధాల్లో ఉమ్మడిగా ఉన్న ప్రధాన సంఖ్యను తీసుకోవాలి. సో 2 ఉమ్మడిగా ఉంది కాబట్టి 2. ఆ ఉమ్మడి ప్రధాన సంఖ్య యొక్క కనిష్ట ద లోయెస్ట్ పవర్ని తీసుకోవాలి. సో 4, 3, 2లో లోయెస్ట్ పవర్ ఏంటంటే 2 square ఇంటూ. సో 3 కామన్. సో 3 యొక్క లోయెస్ట్ పవర్ ఏంటంటే 3 square. 5 కామన్. 5 యొక్క లోయెస్ట్ పవర్ ఏంటంటే 5 power 1. సార్ 7 రెండింటిలో ఉంది కానీ మూడో సంఖ్యలో లేదు, 7ని తీసుకోము. 11 అనేది మిగతా రెంట్లో లేదు కాబట్టి 11ని కూడా తీసుకోము. కాబట్టి మన యొక్క గాసాబా ఇదే అవుతుంది. 2 square అంటే 4 into 9 into 5, 5 4s are 20, 29s are 180. So what is the answer? 180 is the answer. Okay, that's it, simple. Next one. So 2 power 4 into 3 square into 5 cube into 7, 2 cube into 3 cube into 5 square into 7 square and 3 into 5 into 7 into 11ల గాసాబా కనుగొనండి. ఓకే, రైట్. సో ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య అండ్ ఇదొక సంఖ్య. ఇవ్వబడిన సంఖ్యల్లో అన్నింట్లో కామన్గా ఉన్నదాన్ని చూద్దాం. ఇందులో 2 లేదు కాబట్టి 2తో మనకు పని లేదు. 3 ఉంది, ఒకే ఒక 3 ఉంది. 3 కామన్గా ఉంది. 3 కామన్గా ఉన్న వాటిలో గరిష్ట ఘాతం 1. నెక్స్ట్ 3తో అయిపోయింది కదా, రైట్, 3తో ఓవర్. నెక్స్ట్ 5ని చూస్తే 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది విత్ స్మాలెస్ట్ పవర్ 5 power 1. నెక్స్ట్ 7 ఉంది, 7 ఉంది, 7 ఉంది, 7 విత్ స్మాలెస్ట్ పవర్ 7. ఇక ఒక సంఖ్య పూర్తయిపోయింది కాబట్టి ఇక మిగతా వాటిలో ఎన్ని ఉన్నా ఇందులో రాదు, ఆపేస్తాం. 3 into 5, 15. ఓకే, సో 15 7s are 105. సో వాట్ ఈస్ ద గాసాబా? ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ 105. ఓకే, సింపుల్ క్వశ్చన్. కాసాగు ఇవ్వబడిన సంఖ్యలకి కాసాగు కనుగొనండి. ఇప్పుడు కాసాగు కనుక్కోమంటున్నాడు. సో 2 cube into 3 square into 5 into 11, 2 power 4 into 3 power 4 into 5 square into 7, 2 power 5 into 3 cube into 5 cube into 7 square into 11. ఇవ్వబడిన సంఖ్యలకి కాసాగు కనుక్కోవాలి. సో కాసాగు కోసం ఏం చేస్తామంటే ఇవ్వబడిన అన్ని సంఖ్యల్లో ఉపయోగించిన ప్రతి ప్రధాన సంఖ్యను తీసుకుంటాం. సో 2ని ఉపయోగించాం, 3ని ఉపయోగించాం, 5ని ఉపయోగించాం, 7ని ఉపయోగించాం, 11ని ఉపయోగించాం. ఉమ్మడిగా ఉన్నాయా లేవా అని చూడం. వాడామా లేదా? ఎస్, వాడాం. ఎల్సిఎంలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో వాడిన ప్రతి ప్రధాన సంఖ్యను తీసుకుంటాం. తీసుకొని దాని గరిష్ట ఘాతాన్ని తీసుకుంటాం. 2 యొక్క గరిష్ట ఘాతం ఎక్కడుంది? 2 power 5లో ఉంది, 2 power 5. నెక్స్ట్ 3 యొక్క గరిష్ట ఘాతం ఎక్కడుంది? 3 power 4లో ఉంది కాబట్టి 3 power 4. 5 యొక్క గరిష్ట ఘాతం ఎక్కడుంది? 5 యొక్క గరిష్ట ఘాతం 5 క్యూబ్లో ఉంది, 5 క్యూబ్.
7 యొక్క గరిష్ట ఘాతం ఎక్కడుంది? 7 స్క్వేర్లో ఉంది. 7 స్క్వేర్. 11 యొక్క గరిష్ట ఘాతం ఎక్కడుంది? 11 పవర్ 1లో ఉంది. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, సో 2 పవర్ 5, 3 పవర్ 4, 5 క్యూబ్, 7 స్క్వేర్ ఇంటూ 11. సో అవర్ గివెన్ నెంబర్స్ ఆఫ్ ఎల్సిఎం ఈజ్ ఆప్షన్ డి. అంటే కాసాగు కనుగొనేటప్పుడు ఓకే టు ఫైండ్ ద ఎల్సిఎం మనం ఏం చేయాలి అని అంటే ఉపయోగించిన అన్ని ప్రధాన సంఖ్యల్ని తీసుకొని ఆ ప్రధాన సంఖ్యల యొక్క గరిష్ట ఘాతాల యొక్క లబ్ధాన్ని మనము ఎల్సిఎంగా రాయడం జరుగుతుంది. ఓకే అండి, క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ 204, 1190, 1445 యొక్క గాసాబా కనుగొనండి. ఓకే, సో 204, 1190, 1445 యొక్క గాసాబాని కనుక్కోనండి. సో ఏం చేస్తాం, మనం గాసాబా కనుక్కోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి ఏంటంటే లీస్ట్ నెంబర్ చేత గరిష్ట సంఖ్యని భాగిస్తాం. మీరు అందరూ ఉపయోగించే పద్ధతి. సో 204, 1445, 204 ఏళ్ళ ఏమవుద్దంటే 7తో క్యాన్సిల్ అవుద్ది. 7 4 28, 2 పైకి 2 7 14, 1428. రైట్ అండ్ 1428. సో 1445లోంచి 1428 పోతే మనకేం మిగులుతుందంటే 17 మిగులుతుంది. శేషం 0 వచ్చేంత వరకు వి కంటిన్యూ ద ప్రాసెస్. సో 17ని 204 తీసుకొచ్చి డివైడ్ చేస్తాం. 204. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ 204 అంటే సో డైరెక్ట్గా 17 ఎక్కం, 17 3 మిగులుద్ది, 17 34 అంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాం. 204 0. సో 17 చేత భాగించినప్పుడు 0 శేషం వచ్చింది కాబట్టి వీటి యొక్క ఎల్సిఎఫ్ అంటే ఇది 204, 1445 యొక్క హెచ్సిఎఫ్ 17. ఓకే, కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన 1190ని తీసుకొచ్చి ఈ 17 చేత భాగించి చూద్దాం. 17 ఏళ్ళ 119, 1770ల 1190, ఇక్కడ కూడా 0 వచ్చింది. అంటే 1190ని 17 చేత కూడా భాగించబడుతుంది కాబట్టి సో 3 సంఖ్యల్ని భాగించిన సంఖ్య ఏది? 17. ఆప్షన్ ఏ. ఓకే, దట్స్ ఇట్, వెరీ సింపుల్ థింగ్. ఓకే, 17. నువ్వేం చూస్తావంటే ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ చేసేటప్పుడు ఆప్షన్స్ని ఉపయోగించి భాజనీయత సూత్రాన్ని వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 204, 1190, 1445 యొక్క గాసాబా ఏంటి? గాసాబా అంటే భాజకం. భాజకం అంటే భాగించే సంఖ్య. అంటే ఇచ్చిన ఆప్షన్లో నెంబరు 204ని భాగిస్తుంది, 1190ని భాగిస్తుంది, 1445ని కూడా భాగిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 17 ఆన్సర్ మనకు తెలుసు కదా. సో ఇటు నుంచి కాకుండా అటు నుంచి వద్దాం. అంటే మనకు ఎలా ఆప్షన్స్ ఉపయోగించుకోవాలని తెలుసుకోవడం కోసం. సో 21ని మనము ఏ విధంగా రాయొచ్చు అంటే 3 7s 21 అని రాయొచ్చు. అంటే 21 చేత భాగించబడాలంటే అది 3 చేత భాగించబడాలి మరియు 7 చేత కూడా భాగించబడాలి. 3 చేత భాగించబడాలి అని అంటే సంఖ్యలోని అంకెల మొత్తము 3 ఎక్కంలో రావాలి. అంటే 3 యొక్క గుణిజం రావాలి. 2 + 4 6 3 చేత భాగించబడుతుంది. 1 + 1 2, 2 + 9 11. 11 3 ఎక్కంలో పోద్దా? పోదు, కాబట్టి అది 21లో కూడా పోదు. కాబట్టి ఆప్షన్ 21 ఎలిమినేటెడ్. 19 19 ఎక్కం చూస్తే 19 ఎక్కం 19, 1 మిగులుద్ది. 14 19 చేత పోద్దా? పోవట్లేదు, ఎలిమినేటెడ్. 18 అంటే 2 9s 18, 2 చేత భాగించబడాలి అని అంటే ఇది సరి సంఖ్య కావాలి, భాగించబడదు, ఎలిమినేటెడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 17 ఈజ్ ఆన్సర్. చూడండి, వెరీ సింపుల్. అందులో ఒక బేస్ సంఖ్య ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా బేస్ సంఖ్యనే వస్తుంది. సో 18 పోయింది. 19 చేత 204 క్యాన్సిల్ అవ్వదు. 21 అంటే 3 చేత ఖచ్చితంగా భాగించబడాలి. 3 చేత 11 1190 పోవట్లేదు, అది కూడా పోయింది. అంటే ఏం చేయకుండా మనకి ఆన్సర్ వచ్చింది. దీన్ని కాన్సెప్ట్ బిల్డింగ్ అని అంటాం. అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ని ఎగ్జామినేషన్ హాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా కాన్షియస్గా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఒక ప్రశ్నలో ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయో అన్ని డైమెన్షన్స్ పైన మనకి అవగాహన అనేది ఉండాలి. ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్ చేసుకునే క్యాపబిలిటీని మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ 3556, 3444 గాసాబా కనుగొనుము. ఓకే, సేమ్ ఇందాకటి సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. 3556, 3444 గాసాబా కనుగొనుము. 25 వీటిని భాగించగలుగుద్దా? భాగించగలదు. కలుగుద్దా? గలలేదు, భాగించగలదు అంటమా? నో, ఇట్స్ నాట్ డివిజబుల్ విత్ 25. కాబట్టి 25ని పక్కన పడేసినాం. నెక్స్ట్ 28 చూడండి.
28 అంటే 7×4 28 4 చేత భాగించబడాలంటే చివరి రెండు సంఖ్యలు 4 యొక్క గుణిజం కావాలి. అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ 7 చేత భాగించబడింది అనుకోండి, ఆ రెండు సంఖ్యలు 7 చేత భాగించబడతాయి. ఇచ్చిన దాంట్లో గరిష్టంగా 28 ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుద్ది. సో 7 చేత క్యాన్సిల్ అవుద్దా కాదా చూద్దాం. 7×5 35, 7×8 56 అయింది. 7 చేత భాగించబడుతుందా? 7×4 28, 6 మిగులుద్ది. 7×8 56, 7×9 63, 1 మిగులుద్ది. 7×2 14, అది 4 చేత భాగించబడింది, 7 చేత భాగించబడింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 28. 28 ఇవ్వబడిన సంఖ్యల యొక్క గాసాబా మీరు కనుక్కున్నా సరే 28 వస్తుంది. ఈ టెక్నిక్ని మీరు ఎగ్జామినేషన్లో ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 22, 54, 108, 135. ఓకే. సో 22, 54, 108, 135 వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. 4 సంఖ్యలు ఉన్నాయి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో ఏదైనా ఒక సంఖ్య ఎలిమినేట్ చేస్తుందా అంటే మన సంఖ్యల యొక్క సంఖ్యని కుదించొస్తుందా అని ఒకసారి చూస్తే 54 యొక్క గుణిజం ఉంది 108. కాబట్టి 54ని తొలగించి మిగతా వాటికి ఎల్సిఎం కనుక్కుంటాం. లెట్స్ టేక్ ఇట్ అవుట్. 22, 108 అండ్ ఇట్ ఈజ్ 135. 22, 108 2తో క్యాన్సిల్ అవుతాయి, చేసేయండి. 2 11, 2 5, 2 4, 135 అవదు కాబట్టి అలాగే వదిలేయండి. నెక్స్ట్ వన్ 11, 54, 135 అనేది 3 చేత భాగించబడతాయి. 54, 135 11 పోదు కాబట్టి 11 అలాగే పెడతాం. 3 ఎక్క 3, 3 8 24, 3 4 12, 3 5 15. అగైన్ 3 చేత డివిజిబుల్ అవుతాయి. 18, 45. సో 11, 3 6 18, 3 15 45. అగైన్ 3 చేత డివిజిబుల్ అవుతాయి. 6, 15. సో 3 11 అలాగే ఉంటుంది. 3 2 3 5 ఇక్కడితో ఆపేస్తాం. ఎందుకంటే 11, 2, 5లో కనీసం 2 సంఖ్యలు ఏవి కూడా డివిజబుల్కి సిద్ధంగా లేవు కాబట్టి ఆపేసి వీటిని మల్టిప్లై చేస్తాం. ఎలా మల్టిప్లై చేస్తామంటే 5 2 10, 10 11 110, 110 పుల్ల 330, 330 990. వీడికి 990 ఇంటూ 6. ఓకే. 0 6 9 54, 6 9 54 5 59. ద ఎల్సిఎం వాజ్ 5940. ఎల్సిఎం ఈజ్ 5940. సో ఈ విధంగా మనము సంఖ్యల యొక్క ఎల్సిఎంని కనుక్కున్నాం. మనకు సౌలభ్యాన్ని బట్టి ఒక సంఖ్యను తీసేయాల్సి వస్తే తీసేసి మిగతా వాటికి కూడా మనం ఎల్సిఎంని కనుక్కుంటాం. సార్ ఇందాక చెప్పినట్టుగా ఎల్సిఎంకి ఉన్నట్టు అంటే హెచ్సిఎఫ్కి ఉన్నట్టు ఏదైనా ఆప్షన్ మెథడ్ ఉందా అని అంటే ఎస్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే దానికి రివర్స్లో ఉంటుంది. ఎలా రివర్స్లో ఉంటుంది? మనము ఆప్షన్స్ ద్వారా ఇచ్చిన సంఖ్యలు భాగించి చూసాం కదా. ఇప్పుడు రివర్స్లో ఇచ్చిన సంఖ్యల చేత ఆప్షన్స్ భాగించబడితే అది మన యొక్క ఎల్సిఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వబడిన సంఖ్యల్లో 22 చేత భాగించబడేది ఏది అని కనుక గమనిస్తే 22 చేత భాగించబడాలంటే అది 11 చేత భాగించబడాలి, 2 చేత భాగించబడాలి. సో 330 11 చేత భాగించబడుతుంది, 2 చేత భాగించబడుతుంది. అండ్ 0 + 9 9, 1 + 8 9. ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క మొత్తము సమానంగా ఉన్న ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క మొత్తముల భేదము 11కి సమానమైన అది 11 చేత భాగించబడుతుంది. ఇది కూడా 11 చేత భాగించబడుతుంది. ఇది కూడా 11 చేత భాగించబడుతుంది. ఇది అండ్ ఇది కూడా 11 చేత భాగించబడుతుంది. కాబట్టి 22తో మనం క్యాన్సిల్ చేయలేం, అంటే అన్నీ క్యాన్సిల్ అవుతాయి. సో దాన్ని పక్కన పెట్టేసి 54 జోలికి వద్దాం. వాట్ ఈస్ ద 54? సో 54 అంటే మనం ఏం చేయొచ్చు అని అంటే 54 చేత భాగించబడాలంటే అది 9 6 54, అంటే 9 చేత కూడా భాగించబడాలి. 3 + 3 6, 9 చేత భాగించబడదు. సో ఇది 9 చేత భాగించబడుతుంది, ఇది 9 చేత భాగించబడుతుంది, ఇది 9 చేత భాగించబడుతుంది. కాబట్టి దాంతో మనకి పెద్దగా ఉపయోగం లేదు, రైట్? సో 108 కనుక గమనిస్తే 12 9 108 కదా, 12 ముళ్ళ 36, 36 ముళ్ళ కూడా 108. ఓకే, రైట్. సో 12 చేత భాగించబడాలంటే అది 4 అండ్ 3తో అన్నీ కూడా 4తో డివిజబుల్ అవుతున్నాయి. 135 ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో 135 అని అంటే 15 9 135. యాక్చువల్గా ప్రైమ్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలి కాబట్టి సో ఏవి పరస్పర ప్రధాన సంఖ్యలుగా లేవు కాబట్టి అన్నీ కూడా 15 చేతనే డివిజబుల్ అవుతున్నాయి.
సో ఏది కాదో మనం దాన్ని డిసైడ్ చేస్తాం. ఏది పోదు అని అంటే ఐ థింక్ సో 135 చేత 1980 పోదు. 135 చేత 1980 పోదు. 135 చేత 5940 పోతుంది కాబట్టి అది మన ఆన్సర్ అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ సో ఇవ్వబడిన సంఖ్యల చేత ఏదైతే నిర్దిష్టంగా భావించబడుతుందో దాన్ని మనం ఆప్షన్గా ఎంచుకుంటాము. ఓకేనా, అలాంటి సంఖ్యను మనము ఆప్షన్గా ఎంచుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎగ్జామినర్ ఏం చేస్తాడు అని అంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి, అంటే ఆప్షన్స్లో డబల్స్ అండ్ త్రిబుల్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేస్తే చాలు. ఇక్కడ చూడండి 5940కి డబల్ 1180 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఇక్కడ మీరు గమనిస్తే సో 59కి 5940కి డబల్ 1180, ఈ రెండిట్లో మనకు ఒక ఆన్సర్ ఉంటుంది అని మనం గెస్ చేయొచ్చు. సో రెండిట్లో ఏదైతే స్మాల్ ఉంటుందో అది నీ ఆన్సర్ అవుతుంది. సో 5940 కూడా మనం ఆన్సర్గా గుర్తిస్తాం. అలాంటి వాటిలో ఇచ్చిన వాటి అన్నిటి చేత భావించబడేదిగా ఉంటుంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ప్రొసీజర్ కూడా పెద్ద కష్టంగా ఏమీ లేదు, సింపుల్గానే ఉంది. అండ్ ఆప్షన్స్ ద్వారా కూడా నువ్వు ఏదైతే డివిజబుల్ అవుతుందో దాన్ని మన నెంబర్గా మనం గమనించడం జరుగుద్ది. ఓకే, సో ఈ విధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఆప్షన్స్ మెథడ్ ద్వారా కూడా కనుక్కోవచ్చు అండ్ ప్రొసీజర్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించిన అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. డివిజబిలిటీకి సంబంధించిన అప్లికేషన్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సంబంధించిన అప్లికేషన్స్ అని 2 రకాలుగా ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సినారియో. కాబట్టి ఆ క్లాస్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. సో ఇలా ప్రతి క్లాస్ని మీరు నిరంతరం, అంటే ఇంట్లో ఉండి కూడా ఉద్యోగం సాధించి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఉద్యోగం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సో ఎవరైతే నిరుపేద అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, సిటీలోకి వచ్చి కోచింగ్ తీసుకోలేని, అంటే వేలకు వేలు ఖర్చు చేయలేని వ్యక్తులకి ఇది నిజంగా అద్భుతమైన సువర్ణ అవకాశంగా మేము చెప్తాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మీ యొక్క అమూల్యమైన సలహాల్ని అండ్ సందేహాల్ని కూడా మీ యొక్క కామెంట్ రూపంలో కూడా తెలియచేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.